అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సమస్య పట్ల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావాలి అని చెప్పి ఆయన గతంలోనే ఆలోచించడం జరిగింది. ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి, మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. వారు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు, ఇటీవల కాలంలో విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అడిగినటువంటి శాసనసభ్యులు శ్రీ గణబాబు గారు, శ్రీ రామకృష్ణ గారు, శ్రీ రమేష్ గారు, శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, అలాగే శ్రీ శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాసరావు గారు, అలాగే మనకి ఉన్నటువంటి వంశీకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో అడిగినప్పుడు గడిచిన శాసనసభ సమావేశాల్లో మా శాసనసభ్యులతో పాటు ఆనాడున్నటువంటి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఈ ఆలయానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారితో శాసనసభలో ఒక సమావేశం పెట్టుకొని శాసనసభాపతి శ్రీ అయ్యన్న పాత్రుడి గారి అనుమతితో ఒక కార్యక్రమాన్ని మేము అక్కడ చేపట్టడం జరిగింది. చాలా విషయాలు ఆనాడు మరి వీటి సమస్యలకి పరిష్కారం కావాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు కోరడం, అలాగే శాసనసభాపతి గారు కూడా ఆదేశించడం కూడా జరిగింది. వీరితో పాటు గతంలోనే దీని మీద అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా నేను చూడడం జరిగింది. దీనికి ఒక పరిష్కారం కనుగొంటానని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇవాళ ఆ కార్యక్రమం మీదనే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి గౌరవనీయులు పూసపాటి అశోక్ గజపతి రాజు గారితో ఈ సమస్య పట్ల ఒక ఆలోచనతో మీరు వెళ్ళి కలవండి, వారితో మాట్లాడండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇవాళ ఉదయం అశోక్ గజపతి రాజు గారితో సమావేశం ఏర్పాటు చేసుకుంది. మీరు కూడా ఈ ఆలయ పాలక వర్గంకి సంబంధించినటువంటి పెద్దలు, మీరు కూడా దీన్ని సమస్య పరిష్కారంలో భాగస్వాములు కావాలని చెప్పి వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసి ముఖ్యమంత్రి గారి ఆలోచన చెప్పి వారిని కోరడం జరిగింది. ఆ సందర్భంలో కొన్ని విషయాలు చర్చకు వచ్చాయి. వాటిల్లో దాదాపుగా ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి భూములు 420 ఎకరముల భూముల్ని వివిధ సందర్భాల్లో ఆక్రమణలకు గురైంది. ఆక్రమించుకున్న వాళ్ళు భవనాలు కట్టుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, రకరకాలుగా దాన్ని వాడుకలోకి తెచ్చారు. ఇవాళ పరిష్కరించాలి అని అంటే దాన్ని వారి దగ్గర నుంచి ప్రభుత్వం మేము కొనుగోలన్నా చేయాలి, లేదా ప్రత్యామ్నాయం ఈ యొక్క సింహాచల క్షేత్రానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి సహకరించాలి. దాదాపు 2023లో జరిగినటువంటి అక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని ఈ 420 ఎకరముల భూమికి సంబంధించి 12,149 కుటుంబీకులు అక్కడ ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన, లక్ష్యం. ఈ విషయాలన్నీ కూడా అశోక్ గజపతి రాజు గారితో, వారితోటి ఉన్నటువంటి పెద్దలతోటి కూడా చర్చించాం. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన చెప్పాం. వారు అన్నీ విన్నారు. వారు కూడా తప్పనిసరిగా
మనం దీన్ని కలిసి పరిష్కరిస్తాము, పరిష్కరించడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని కొన్ని వివరాలు వారు చెప్పడం జరిగింది. ఆ వివరాలను దృష్టిలో పెట్టుకొని నేను తిరిగి అమరావతికి వెళ్ళగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ వివరాలన్నింటినీ, ఏదైతే అశోక్ గజపతిరాజు గారు వారి అభిప్రాయాలను చెప్పారో వాటినన్నిటినీ కూడా వారితో మాట్లాడిన తర్వాత గౌరవ శాసనసభ్యులందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పిలిపించుకొని వారితో కూడా మాట్లాడాక తుది పరిష్కారం ఇవ్వడానికి ఒక ఆలోచన చేశాం. తప్పకుండా త్వరలోనే దీనికి ఒక పరిష్కారం కల్పించి ముగింపు పలుకుతామనేటువంటి మాట మాత్రం ఇప్పుడు నేను చెప్పగలను. దీనిలో వేల కోట్ల రూపాయలు వ్యయమవుతుంది, ఆదాయం అవుతుంది. వ్యయమయ్యేది ప్రభుత్వానికి, ఆదాయం అయ్యేది సింహాచల క్షేత్రానికి. మధ్యలో వీటిని ఆక్రమణదారులుగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నష్టపోతారు, కొంతమందికి న్యాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి. శాసనసభ్యుల అభిప్రాయాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవించారు కాబట్టి దేవాదాయ శాఖ మంత్రిగా ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చూడండి, చూసి మీ అధికారులతో మాట్లాడి పెద్దలు అశోక్ గజపతిరాజు గారితో కూడా మాట్లాడి రండి. అన్ని విషయాలను తెలుసుకుని గౌరవ శాసనసభ్యులందరినీ పిలిచి మాట్లాడి ఒక సంపూర్ణమైన ఆదేశాలని ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి వారు చెప్పడం. దీన్ని మేము ఏం ఆలోచన చేశాం, ఏం మాట్లాడామనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు బహిర్గతంగా మీకు చెప్పలేకపోవడానికి కారణం కూడా ఉన్నటువంటి అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం నా బాధ్యత. అలాగే న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్ళి మేము సరైన పద్ధతిలో ఆలయాల పరిరక్షణకి, ఆలయాల పాలకవర్గ పరిరక్షణకు, ఆగమశాస్త్ర పరిరక్షణకు మేము కృషి చేస్తున్నామని న్యాయస్థానాలకు కూడా తెలియజేసి ఈ సమస్యని న్యాయస్థానాల నుంచి కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆదేశాలు పొందడానికి పూర్తి వివరాలు మేము ఇవ్వడం లేదు, కానీ అంతా సజావుగా ఉంది. దీన్ని ముఖ్యమంత్రి గారు గతంలో ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగానే అందరం కలిసి పరిష్కరించడానికి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కనుగొనడం జరిగింది. త్వరలోనే వెల్లడించడం కూడా జరుగుతుంది. మీరందరూ పాత్రికేయ మిత్రులనే నేను భావిస్తాను. అలాగే నేను ఒక పార్టీ సమావేశంలో ఉన్నప్పుడు మా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి మధ్యలో ఆ సమావేశంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడం వల్ల ఎందుకు ఇతను వచ్చాడు, ఏంటి ఇతనికి అవసరం అనేటువంటి దాని మీద పోలీసులు దాని మీద ఎంక్వైరీ పెట్టారు. అది ఇంకా కూడా వాళ్ళ ఆలోచనలో ఉంది. ఒకవేళ ప్రాణహాని ఉంటుంది అని అంటే అది దైవేచ్ఛ, దాన్ని ఎవరు కాదనలేం. ఇవాళ ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, రక్షణ ఇవ్వగలుగుతున్నాం ప్రజలకి. రాష్ట్ర ప్రజానీకం అంతా సర్వతోముఖాభివృద్ధి చెందేదానికి సుభిక్షంగా ఉండాలని వేద పండితులు, ఆగమ పండితుల యొక్క ఆలోచనలతో దేవాలయాలను అభివృద్ధి చేసి ఆ దేవదేవుల యొక్క ఆశీస్సుల్ని ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పనిసరిగా అటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ ఇటువంటివి లేకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజలకి రక్షణ కలిగిస్తుంది. స్వామివారి అనుగ్రహం కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో సింహాచల క్షేత్రంలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని, కనకలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అమరావతికి బయలుదేరుతున్నాను. ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయాలన్నింటినీ వాడిని దృష్టిలో పెట్టాక ఒక సంపూర్ణ నిర్ణయాన్ని ప్రభుత్వం నుంచి ప్రకటిస్తామని తెలియదు. తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ అంశం ఇది డిఫరెంట్. ఇవాళ మేము వచ్చినటువంటి ఈ కార్యక్రమం ఇది డిఫరెంట్. ఇది 12,000 పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య. అలాగే ఒక పవిత్ర ఆలయానికి సంబంధించినటువంటి, ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి సమస్య. ఇవన్నిటిని కలుపుకోవడానికే మేము చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.